మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, ఓరకుండుము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువు ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ స్వస్థపరచబడినటువంటి వ్యక్తికి జరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అదేదనగా ఆ వ్యక్తికి ఒక అపవిత్రమైనటువంటి ఆత్మ పట్టి ఉన్నది. ఆ అపవిత్రమైనటువంటి ఆత్మ అతన్ని మరణమునకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నది. అతడు జీవమును కోల్పోనట్లుగా, తన శ్వాస విడిచినట్లుగా చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే ఆ వ్యక్తి ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ప్రభు అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మను గద్దింపగా ఆ అపవిత్రాత్మ అతని నుండి వెడలిపోయినది. ఇది సత్యము. అయితే అక్కడ మనం గుర్తించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిచయం ఏదనగా, ఆ అపవిత్రాత్మ ఆ యవ్వనస్తుడిలో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ఎంతో విలవిలలాడించింది అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. మరియు అది అతన్ని విడిచిపోయినప్పుడు పెద్ద కేకను వినిపింపచేసింది అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. దాని అర్థం, దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, ఆయన సహాయం కొరకు మనం ఆయన యొద్దకు చేరినప్పుడు, ఆయన కార్యము కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, మనము ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి, భారభరితమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, అననుకూలమైనటువంటి, బాధాకరమైనటువంటి పరిస్థితులన్నీ ఎంతో భారంగాను, ఇంకనూ భయంకరంగాను, ఇంకనూ దుఃఖ సాగరంలోనికి ముంచివేయనట్లుగా అనిపిస్తూ ఉంటవి. అయితే ఒకటి వాస్తవం, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును కూడా త్రోసివేయుడు. ఆయన తన జనులను నిశ్చయంగా స్వస్థపరచువాడు, తన జనులను నిశ్చయంగా ఆశీర్వదించేవాడు, తన జనులను తలగా నిలబెట్టేవాడు. అనేకమైనటువంటి పనులలో వారి చేతులను పైచేయుగా ఉంచువాడు. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంచాలని కోరుకునే దేవుడు. అయితే మనం ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసం నుండి ప్రార్థిస్తున్నప్పుడు, కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరంలోకి చేరి సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు, భక్తిలో ఇంకా ఎదుగుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బాగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చక్కగా వింటూ ఉన్నప్పుడు, ఇంకనూ ఆత్మలో ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, కీర్తనలను వింటూ ఆయనను స్తుతి చేస్తూ ఉన్నప్పుడు, మనకు ఉన్నటువంటి పరిస్థితులు వెంటనే వెడలిపోతాయి అని మనం అనుకుంటాము. కానీ కొన్ని సందర్భాలలో అంతకంతకు అవి ఎక్కువ అవుతూ ఒక్కసారిగా మనల్ని విడిచిపోతాయి అన్న సంగతి ఎంతో వాస్తవం. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, బాధలు ఇంకా దుఃఖానికి గురి చేస్తూ ఉన్నవి అని అనిపిస్తూ ఉంటే, అక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ప్రభు యొక్క కార్యం ఆరంభమైనది. ఆయన యొక్క కార్య ఆరంభంలో ఈ అపవిత్రాత్మ ఆ యవ్వనస్తుని విలవిలలాడించినట్లే మన యొద్దకి అవి రావు అని, మన యొద్దకి అవి చేరలేవు అని, మన యొద్దకు రావడానికి వాటికి అనుమతి లేదు అని గుర్తించి చివరిసారిగా అతన్ని విడిచిపోయినప్పుడు విలవిలలాడించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అయితే ఆ ప్రయత్నం అంతా నిరుపయోగమే తప్ప ఏమాత్రమూ ఉపయోగకరంగా ఉండనే ఉండదు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రభు మన పక్షుల కార్యము చేయ దేవుడు. అయితే మనకు విలవిలలాడుస్తున్న, బాధ కలిగిస్తున్నటువంటి సన్నివేశాలు మన యొద్ద నుండి దూరమైపోతున్నాయి అని ఒక సూచనగా మాత్రమే నిలిచి ఉన్నవి. మనం ఒకసారి మన పితరుల జీవితమును గమనించినట్లయితే, ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఫరో యొక్క బంధకాలలో నుండి ఇజ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన తక్కువ సమయానికే వారి ఎదుట ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడి ఉన్నది. కుడి ఎడమలకు ఎత్తైన కొండలు వారిని నిరోధించి వేసినవి, నిలిచిపోనట్లుగా చేసినవి. వెనుక ప్రక్క నుండి ఫరో మరియు అతని సైన్యము ఎంతో క్రోధముతోనూ, కోపముతోనూ, ఉద్రేకముతోనూ మరలా ఆ జనులను బానిసత్వంలోనికి తీసుకుని పోవాలని దురాలోచనలతోనూ వస్తూ ఉన్నాడు. ఇటన్నిటి సందర్భంలో ఇజ్రాయేలీల యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే, వారు ఎంతో భయానికి గురయ్యారు, వారు ఎంతో దుఃఖానికి గురయ్యారు. వారి పరిస్థితిని మనం ఇంకొంచెం లోతుగా చూసినట్లయితే, వారు ఆ సందర్భంలో వణికిపోతూ ఉన్నారు, విలవిలలాడిపోతూ ఉన్నారు. ఏమి చేయాలో అర్థం కాని అనాలోచనలోను, నిరాశ నిస్పృహలలోను, దిక్కు తోచని స్థితిలోనూ వారు నిలిచిపోయారు. సైన్యము నుండి, ఫరో బంధకాలలో నుండి, బానిసత్వం నుండి బయటకు వచ్చాము అని అనుకున్నంతలోనే ఈ ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఈ ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన వెంటనే వెనక నుండి సైన్యం, శత్రులు తరుముతూ ఉన్నారు. ఈ సందర్భంలో నేనేమి చేయవలనని
ఇంకా అంతకంతకు దుఃఖానికి గురయ్యారు. ఇప్పుడు మా ప్రాణం పోవలసి ఉన్నది అని ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని నిరాశలు నిలిచి ఉన్నారు. అయితే ఒకటి వాస్తవం, వారిని అప్పటి వరకు వణికించిన, అప్పటి వరకు వారిని విలవలలాడించిన, అప్పటి వరకు వారికి భయాన్ని చూపించిన, అప్పటి వరకు వారిని కదలకుండా కట్టివేసిన ఆ పరిస్థితి అంతా క్షణమాత్రములో మట్టుమాయమైపోయింది. వారి యొద్ద నుండి వెడలిపోయినది. వారు చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా మారి వారు మధ్యలో నడిచిపోయినట్లుగా రహదారిగా ఆరిన నేలగా మార్చబడిపోయింది. కేవలం ఒకటే, ఆయన యుద్ధకు వచ్చిన వారిని, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని, ఆయనను అనుసరిస్తున్న వారిని, ఆయన కొరకు ప్రతిష్ఠించుకొని నిష్ఠగా భక్తి జీవితంలో యథార్థంగా సత్య మార్గంలో సాగిపోతున్న వారిని ఆయన ఎన్నడూను విడిచిపెట్టడు. ఆయన నిశ్చయంగా కరుణించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తిస్తాం, ఈ మార్కు సువార్తలో అతని యొక్క బలహీనతకు, అతని కలిగినటువంటి ఆ రోగానికి మందు తనకు ఎక్కడ దొరకనందున ఇక ప్రభువే దిక్కు అని ఆయన యుద్ధకు వచ్చాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకున్నటువంటి కష్టాలకు, మనకున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు మనకు సహాయం ఎక్కడ లభించకపోవచ్చు. మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకు, ఆర్థిక ఇబ్బందులకు, అప్పుల వలయాలకు, కుటుంబ సమస్యలకు పరిష్కారం ఎక్కడ లభించకపోవచ్చు. అంతకంతకు ఇంకనో దిగజారుతూ ఉండొచ్చు. అయితే ఆయన యుద్ధకు మనము చేరాలి అన్న సంగతిని మనం అక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. వచ్చినప్పుడు ఎంతో బాధతో వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందంతో వెళ్ళాడు. కనుక మనము సైతం నేడు మన ప్రతికూలమైన, బాధాకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, అనారోగ్యపరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల నుండి, అనారోగ్య అప్పుల సమస్యలను గూర్చి మనం ప్రభు యుద్ధకు చేరినట్లయితే మనలను ఆయన విడిపిస్తాడు. మరి అంత మటుకు కాదు కానీ భౌతికంగా ఆయన కార్యాలు చేస్తాడు, వాస్తవమే. అయితే అంతకంటే మించి ఆత్మీయంగా మనం చూసినట్లయితే మనము పాపులముగా అపవాది బంధకాల చేత, లోక ఇచ్ఛల చేత, దురాశ చేత, దుర్మార్గత చేత కట్టబడి విడుదల పొందనలేని వారముగా మిగిలి ఉన్నట్లయితే, మాదక ద్రవ్యాల చేత, వ్యభిచార కూపంలో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే, గర్వము, అహంకారము, కోపము, ఉద్రేకమైనటువంటి సాతాను తాళ చేత కట్టబడి ఉన్నట్లయితే, ప్రభు యుద్ధకు మనము చేరినట్లయితే మనం వాటన్నిటి నుండి విడుదల పొందుకొనగలుగుతాం. ఈ లోకంలో నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో జీవించగలుగుతాం. లోకాన్ని జయించే, శరీరాన్ని జయించే, పాపాన్ని జయించే, అపవాదిని జయించేటువంటి యూదులుగా మనం మార్చబడగలుగుతాం. దేవుని సాక్షులుగా ఈ లోకంలో ప్రజ్వలింప చేయబడగలుగుతాం. కనుక అట్టి విధంగా మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఆత్మీయంగాను భౌతికంగాను దేని గురించి దుఃఖించగా నిలిచిపోక ఆయన యుద్ధకు, ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి, ఆయన పాదాల చెంతకు మనం చేరినట్లయితే, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే, ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన మన కార్యములను సఫలపరుస్తాడు. ఆయన సాక్షులుగా జీవింపచేస్తాడు. పరిపూర్ణమైనటువంటి విడుదలను, స్వస్థతను, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన మనలను సాక్షులుగా నిలబెడతాడు. ఈ నదుడి మాటలు ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఒక బలహీనత, సాతాను బంధకము, చీకటి క్రియలు తొలగిపోయినప్పుడు ఆ వ్యక్తి విలవిలలాడించబడతాడు అని, అయితే అది నిశ్చయంగా విడుదల కొరకినటువంటి సూచన అని మీరు సెలవిచ్చినని అమూల్యమైన వాక్కుని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారి జీవితంలో మీరు అద్భుతంగా జరిగించండి. వారి బంధకాల నుండి, కట్ల నుండి విడిపించి స్వతంత్రులుగా చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇచ్చి మీరు రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.